వెల్కమ్ టు నానమ్మస్ మ్యాజిక్. మీరు ఎప్పుడు మా ఛానల్ చూస్తే మా నానమ్మే కుక్ చేస్తుంది. అందుకే ఈరోజు మేము మా నానమ్మ కోసం పిజ్జా చేయబోతున్నాం. మా నానమ్మ లేనప్పుడు అది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ నీ వామ్ వాటర్లో వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ ఆఫ్ పిజ్జాకి సరిపోద్ది. ఈస్ట్ ఇంకా వాటర్ మంచిగా కలిసేలాగా నీట్గా కలుపుకోండి. ఇంకా గుర్తుంచుకోండి, ఇది డో కోసం అన్నమాట. అలాగే మీరు కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే దీనివల్ల ఈస్ట్ ప్రొడక్షన్ బాగుంటుంది. ఇప్పుడు 1 కప్ మైదా తీసుకొని బౌల్లో వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేయండి. ఇప్పుడు ఏ కప్తో అయితే మైదా తీసుకున్నారో అదే కప్తో చపాతీ పిండి కూడా తీసుకోండి. గుర్తుంచుకోండి, కొంచెం చిన్న కప్ తీసుకోవాలి. ఇప్పుడేమో ఇందాక ఉంచుకున్న ఈస్ట్ మిక్చర్ ఏమో పోయాలి. అలాగే డో ఫార్మ్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఒకవేళ మరీ స్టిక్కీగా ఉంటే అందులో మైదా పిండి వేసుకోవచ్చు. అలాగే మీ డో స్ట్రెచ్గా సాఫ్ట్గా ఉండేదాకా అలా చేసుకుంటూ ఉండండి. చూడండి, మన డో అయితే రెడీ అయిపోయింది. ఇలా బాల్ చేసేసుకోండి. ఇంకా దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి 30 minutes టైమర్ పెట్టుకోండి. తర్వాత మీ డోని ఫ్లాట్ చేసి ఒక సర్కిల్ షేప్ లో చేసుకోండి. కానీ మరీ థిన్గా చేసుకోకూడదు, చపాతీలాగా. తర్వాత ఏమో మీ డో మీద పిజ్జా సాస్ వేసుకోండి. మీకు కనుక పిజ్జా సాస్ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్ లో ఉంది, వెళ్ళి చూసేయండి. మీరు పిజ్జా సాస్ ఈవెన్ గా స్ప్రెడ్ చేశాక కొంచెం చీజ్ వేసుకోండి. అది కూడా బెస్ట్ చీజీనెస్ కి మీరు మోజరెల్లా చీజ్ యూస్ చేయండి. ఇష్టాన్ని బట్టి ఎంత చీజ్ కావాలంటే అంత చీజ్ వేసుకోండి. చీజ్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బిగ్ సైజ్ లో ఉండాలి. నెక్స్ట్ ఏమో టొమాటోస్ వేసుకోండి. అలాగే కొంచెం థిన్గా ఉండేలా చూసుకోండి. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకోండి. తర్వాత మళ్ళీ పైన చీజ్ వేసుకోండి, ఎందుకంటే ఇంకా పైన చీజ్ వేస్తే పిజ్జా చాలా డిలీషియస్ గా ఉంటుంది. తర్వాత ఏమో కొంచెం చికెన్ వేసుకోండి. అలాగే ఇది ఆప్షనల్. పిజ్జాని ఓవెన్లో పెట్టుకొని మేము చూపిస్తున్న టైమర్ సెట్ చేసుకోండి.
అలాగే మేము ఇది చిన్న ఓవెన్ మీద చేస్తున్నాము. అదే మీకు పెద్ద ఓవెన్ ఉంటే 232 degrees పెట్టి 10 to 15 minutes పిజ్జా ఓవెన్లో పెట్టుకుంటే అయిపోద్ది. గైస్ చూడండి, మన పిజ్జా రెడీ అయిపోయింది. చూస్తే చాలా టేస్టీగా ఉంది కదా. ఓకే, ఇప్పుడు మన నాన్నతో టేస్ట్ చేద్దాం. అడిషనల్ ఫ్లేవర్ కోసం మేము ఆరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసాము. పిజ్జా చాలా బాగుందర్రా, టేస్ట్ అదిరిపోయింది. Thank you, Nanamma. That's all for today, guys. We love you. వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.